నమస్కారం అండి. మెరిట్కో ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల సెప్టెంబర్ 19, 20, 21 తారీఖుల్లో ప్రాపర్టీ ఎక్స్పో అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోలో మొత్తం విజయవాడ చుట్టుపక్కల అలాగే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్ని ఒకే ప్లాట్ఫామ్లో ఒక చోట ఎగ్జిబిట్ చేయటం, ప్రాపర్టీస్తో పాటు ఈ ఇంటీరియర్స్, బిల్డింగ్ మెటీరియల్స్ ఇవి కూడా ఒకే ప్లాట్ఫామ్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇది ఒక గొప్ప అవకాశం. ఎవరైనా ప్రాపర్టీ కొనదలుచుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి చోట వచ్చినట్లయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకే చోట డిస్ప్లే చేస్తారు కాబట్టి వారు ఇవి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం బాగుంటుంది. మెరిట్కో ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వంతో ఎన్నో ఈ బిల్డింగ్ రూల్స్ కానీ లేఅవుట్ రూల్స్లో కానీ ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఈ రోజున కొత్తగా ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. నాలా చట్టం రద్దు కానీ, అట్లాగే బిల్డింగ్ రూల్స్లో బిల్డింగ్ హైట్ నాన్ హైరైజ్డ్ బిల్డింగ్ అనేది 18 నుంచి 24 మీటర్స్ వరకు తీసుకురావటం, అలాగే ఎన్నో మార్పులు అనేది మన ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా ఈ రోజున భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిల్డింగ్ రూల్స్ అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి కూడా ఒక ఆదర్శంగా ఉన్నాయి. ఇవి మేము మా నేషనల్ ప్లాట్ఫామ్ కూడా గత నెలలో 29, 30 తారీఖుల్లో మెరిట్కో నాట్కాన్ అనేది జరిగింది. అక్కడ కూడాను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. కాబట్టి పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ అనేది ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నదని చెప్పేసి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ అట్లాగే ఇన్వెస్టర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది బాగుంటుందనేసి ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఆంధ్రప్రదేశ్లో బాగుంటుందనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.